ఇది డెల్ ఇన్స్పిరానో 3567 ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ప్రాబ్లం ఏంటంటే నో డిస్ప్లే కండిషన్లో తీసుకున్నా. సమ్ టైమ్స్ ఏంటంటే టర్న్ ఆన్ అవ్వదు, టర్న్ ఆన్ అయితే డిస్ప్లే రాదు అండ్ బీప్ సౌండ్ వస్తుంది. ఆ ప్రాబ్లంతో తీసుకున్నా. సమ్వన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు రిజెక్ట్ చేసిండు, ప్రాబ్లం వాళ్ళకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసర్ సెక్షన్లో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంను నేను ఫైండ్ అవుట్ చేసి ప్రాసెసర్ సెక్షన్లో ఏ కాంపోనెంట్ అయితే ప్రాబ్లం ఉందో ఆ కాంపోనెంట్ను నేను రిప్లేస్ చేశాను. రిప్లేస్ చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్లో బయాస్ చేంజ్ చేసిండు వీళ్ళు. సో మళ్ళీ నేను రైట్ బయాస్ను చేంజ్ చేశాను. రైట్ బయాస్ చేంజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది. కాబట్టి నేనేం చేశానంటే కస్టమరు నాకు ఇచ్చినప్పుడు చాలా డస్ట్ ఉండేది మదర్ బోర్డుపై, నేను కంప్లీట్గా వాష్ చేసి ఇచ్చాను. చూడొచ్చు మదర్ బోర్డ్ అనేది న్యూ మదర్ బోర్డ్లా ఉంది. ఎప్పుడైనా మనకు కస్టమరు టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని బోర్డులను వాష్ చేసి ఇస్తాము. తద్వారా ఏమవుతుందంటే ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనేది న్యూ బోర్డ్ లాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మదర్ బోర్డ్ అనేది ఇట్లా నీట్గా ఉంటుంది. మదర్ బోర్డుపై రస్ట్ లేనప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది అండ్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ల్యాప్టాప్ని అయితే కంప్లీట్గా ఫిక్స్ చేశాను, మీరు చూడొచ్చు. ఛార్జర్ని అయితే కనెక్ట్ చేసిన అండ్ ల్యాప్టాప్ని అయితే ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేస్తూ ఉన్నా. ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది, చూడొచ్చు. సో కంప్లీట్గా ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అయింది. సో మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.